మరోవైపు విజయవాడ పశ్చిమ స్థానంపై తెలుగుదేశంలో అంతర్గత పోరు నడుస్తోంది. పశ్చిమ నియోజకవర్గ సీటును తన కుమార్తెకు కేటాయించారంటూ ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రకటించడాన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తప్పుపట్టారు. 2004లో తనకు కేటాయించిన విజయవాడ పశ్చిమ సీటును 2014లో భాజపాతో పొత్తు కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబును కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని నాగుల్ మీరా చెప్పారు. ఇవాళ నా కూతురా నేనా అనే సమస్య కాదు. ఇది ఎంత అదృష్టం అంటే రాష్ట్రంలోని మొట్టమొదటి సీటు నా కుటుంబంలో అనౌన్స్ చేసింది నిజంగా చంద్రబాబు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. సీఎం గారే, వేరే వాళ్ళతో పర్లేదు. సీఎం గారే అమ్మాయికి కండ వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి అనౌన్స్ చేశారు పేరు. నేను 20 minutes డిస్కషన్ జరిగింది. వాట్ ఈజ్ మైనసెస్ ప్లసెస్ మాట్లాడుకున్నాం. మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ న్యూ ఫ్రెష్ ఫేసెస్. నెక్స్ట్ ఆమె మైనార్టీ గర్ల్, ఫస్ట్ టైం ఇన్ స్టేట్, దట్ టు ఫస్ట్ సీట్ అనౌన్స్ ఇన్ ద స్టేట్. డెఫినెట్గా గెలిపించి తీసుకొచ్చి చంద్రబాబు కాళ్ళ ద్వారా పెడతాం. 2014లో చివరి నిమిషంలో బీజేపీ అలయన్స్ పోయింది. జలీల్ ఖాన్ గారు తెలుగుదేశం పార్టీలో చేరొచ్చు, దాన్ని మేము ఆహ్వానించాం, స్వాగతించాం కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చి మా అమ్మాయికి సీట్ ఇచ్చేశారని ప్రశ్న చెప్పడం అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం. పార్టీలో ఎలా ఉంటుందంటే అధికారికంగా ప్రకటించాలి తప్ప ఎవరికాలు సీఎం గారిని కలిసేసి మాకు సీట్లు ఇచ్చేశారని చెప్పుకోవటం అనేది ఇంతవరకు నేనైతే చూడలా. అలా ఎవరు చెప్పలా. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో 35 ఏళ్ళ నుంచి 5-6 సార్లు ఎమ్మెల్యే అయిన కూడా నాకు సీట్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పలా. మేము డిమాండ్ ఏంటంటే మేము అక్కడ ఇక్కడ అనేది కాదు, ఈ రాష్ట్రంలో నూరు భాషా ముస్లింలకి రాజకీయంగా సముచితమైనటువంటి స్థానం ఉండాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, సంఘపరంగా కలుస్తాం. ఎందుకంటే నూరు భాష సంఘీయుల ఆకాంక్ష నెరవేర్చవలసినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది. మేము 4-5 సీట్లు అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తారు.